హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వెంకటలక్ష్మి వ్లాగ్స్. మై నేమ్ ఇస్ తిరుపతి యాదవ్. గాయ్స్, చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ బ్రో లాంగ్ వీడియో పెట్టి షెడ్ కన్స్ట్రక్షన్ వీడియో అని చెప్పేసి అన్నారు. మొత్తానికి ఈ రోజు వీలైంది. యాక్చువల్గా నేను షెడ్ డిసెంబర్ 31 వరకు కంప్లీట్ చేయాలనుకున్నా. అలా అనుకున్నా కానీ కొంచెం ల్యాండ్ ఇష్యూస్ వల్ల కొద్ది రోజులు ఒక 10 days లేట్ అయింది. తర్వాత ఇంకోటి లేట్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఎలాంటి లేబర్స్ని పెట్టుకోవాలి. ఓన్లీ నేను, మా తమ్ముళ్ళు, అలాగే మా అన్న వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. అంటే కొంచెం వాళ్ళకి పని ఉన్నప్పుడు పనికి వెళ్ళి పని లేని టైంలో షెడ్కి వచ్చి వర్క్ చేశారు నాకు. అలా లేట్ అయింది. నాకు ఈ షెడ్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి 40,000 రూపాయలు అయినాయి. నాకు ఇంత కొద్దిగా ఎక్కువ అవుతుండే, దాదాపు 60,000 70,000 వరకు అవుతుండే. నాకు ఇంతకు ముందు నా పాత షెడ్ ఉండే, నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ తెలుసు. అవి మొత్తం కట్టెలు, కొన్ని పోల్స్, తడకలు అన్ని తీసుకొచ్చిన. నాకు ఒక 10 తడకలు వచ్చినాయి. ఒక కట్టెలు దాదాపు 20-25 కట్టెలు వచ్చినాయి. సగం వరకు మొత్తం అవే సరిపోయినాయి. నేను ఎక్స్ట్రా తీసుకొచ్చిందంటే కొత్తగా మళ్ళీ షెడ్ వేసినా కదా, ఎక్స్ట్రా ఒక 10 తడకలు తెచ్చిన, 16 కట్టెలు తీసుకొచ్చిన. తర్వాత ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఆ పోల్స్ మొత్తం ఒక 12, 6 ఫీట్లవి 8, 10 ఫీట్లవి 4 తీసుకొచ్చిన. తర్వాత ఈ లోన కట్టిన ఈ జాలి మన పాత షెడ్ ఇదే. నాకు అట్లా కొంచెం డబ్బులు అనేది సేవ్ అయినాయి. మనం మొత్తం అన్ని ఇంకా కొత్త తేవాలనుకుంటే నాకు ఈజీగా 70,000 వరకు అవుతుంది ఈ షెడ్. మొత్తం పెద్ద పెద్ద కంప చెట్లు, పెద్ద పెద్ద బండరాలు ఉండే ఈ మొత్తం క్లీన్ చేసి దీన్ని లెవెలింగ్ చేపియాలి ఈ ప్లేస్ మొత్తాన్ని. ఇలా చేస్తుంటే మాకు ఒక తేనె తీగ దొరికింది. చిన్న తేనె అంటారు కదా, ఈ తేనె చాలా ప్యూర్ న్యాచురల్ గా ఉంటుంది. తేనె తీసేసుకున్నాను నేను. మా జేసీబీ డ్రైవర్ చెట్టుకుంటే ఆ చెట్టుకు మనం విరిచి నాకు ఇచ్చేసాడు మంచిగా, ఏమి ఇంత తేనె కింద పడకుండా. ఈ ప్లేస్ ను దాదాపు క్లీన్ చేయడానికి 3 గంటలన్నర సమయం పట్టింది. ఎందుకంటే బాగా పెద్ద పెద్ద కంప చెట్లు, బండరాలు, పాతరాలు ఉన్నాయి. అవన్నీ తీసేసి మొత్తం లెవెలింగ్ చేపించిన. రాళ్ళు మొత్తం కింద వేపించి దానిపైన మొత్తం మన మట్టి ఉంటది కదా, ఆ మట్టి మొత్తం లెవెల్ చేపించిన. ఇలా చేపించడానికి నాకు గంటకి జేసీబీకి 1000 రూపాయలు తీసుకున్నారు. 3 గంటలన్నర అయితే నాకు మొత్తం 3,500 రూపాయలు అయ్యింది. జేసీబీ మొత్తం క్లీన్ చేస్తుంది. లాస్ట్ ఈ రాళ్ళన్నీ మొత్తం కొంచెం ముందరికి తోస్తున్న సమయంలో మొత్తం జేసీబీ టైర్ మొత్తం పేలిపోయింది. నేను అది రికార్డ్ చేయలేదు. మొత్తం టైర్ చూడండి, గాలి మొత్తం పోయింది. మొత్తం ఒక కింద రాయి కోసుకుపోయి టైర్ వలిగిపోయింది. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. అసలు చెవులు మాత్రం గిల్లు అన్నాయి. నేను దగ్గరలో ఉన్నా. మొత్తం ఆ దుమ్ము ఉంటది కదా, మొత్తం దుమ్ము ఇట్లా లేచి మొత్తం కొద్దిసేపు మొత్తం డస్ట్ అయింది. మొత్తం ఆ ప్లేస్ మొత్తం పేలింది. ఫస్ట్ టైం ఇలా టైర్ పేలడం దగ్గర నుంచి వినడం. ఆ టైర్ మొత్తం తీసేసి తర్వాత ఇంకో టైర్ తీసుకొచ్చి బిగించారు. మొత్తం ఈ ప్లేస్ లో కింద మొత్తం డస్ట్ రాళ్ళు ఉండే. నేను మొరం కొట్టించిన. ఈ మొరం మొత్తం మళ్ళీ లెవెలింగ్ చేపియాలి. మొత్తం ప్లేస్లో మొత్తం మొరం కొట్టించున్నాం గాయస్. మొత్తం 9 టిప్పులు పట్టింది ఈ ప్లేస్కి. ఒక టిప్పుకు 700 లెవెలింగ్ చేయాలి మొత్తం ఈ ప్లేస్ మొత్తం లెవెలింగ్ చేయడానికి కరెక్ట్ 1 అవర్ పట్టింది. ఈ 1 అవర్కి మళ్ళీ ఒక ఎక్స్ట్రా 1000 రూపీస్ పే చేయాలి మనం. మన ఆర్ఫీట్ లైట్ ఇది. ఒక కడి వచ్చేసి మనకు 135 రూపీస్ వచ్చింది మనకి ఈ భయ్య. ఇప్పుడు మొత్తం ఆటోలో వేసుకెళ్ళాలి, మొత్తం బుల్లర్ ఆటోలా. సిమెంట్ పోల్స్ మొత్తం 20 తీసుకొచ్చిన. మొత్తం మా ప్లేస్ ఎక్కడ వరకు ఉందో ఆ ప్లేస్లో మొత్తం ఈ పోల్స్ వేసి దీని చుట్టుముట్టు మొత్తం ఫెన్సింగ్ వస్తుంది. ఈ ప్లేస్లో మొత్తం ఇప్పుడు మొత్తం ఫెన్సింగ్ కట్టాలి. ఈ రౌండ్ ఈ మొత్తం ఎక్కడ మేము క్లీన్ చేసినాము ఈ ప్లేస్ మొత్తం ఫెన్సింగ్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఈ ప్లేస్ మొత్తం క్లీన్ అయిపోయింది. మొత్తం 9 ట్రిప్పుల మొరం పెట్టి మొత్తం క్లీన్ చేసినాం. ఇప్పుడు మొత్తం మన సిమెంట్ కడీలు ఉంటాయి కదా, మొత్తం చుట్టుముట్టు ఫెన్సింగ్ వేయాలి. ఆ ఫెన్సింగ్ మొత్తం ఫస్ట్ ఆ కడీలు మొత్తం పాతాలి. అన్ని మొత్తం 20 కడీలు తీసుకొచ్చినాం. మొత్తం పాతిన తర్వాత జాలి చుట్టుముట్టు చుట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు కడీలు పాతాలి. నాకు 20 కడీలకు వచ్చి మొత్తం 3,800 రూపాయలు అయ్యింది. ఆటో ఛార్జ్తో పాటు 4,000 రూపాయలు. మొత్తం 20 కడీలకు మొత్తం 4,000 రూపాయలు అయినవి. మొత్తం పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం కడీలు వాతుడు అయిపోయింది. మొత్తం 18 కడీలు పట్టినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మొత్తం మన ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఆ ఫెన్సింగ్ మొత్తం మెస్ చేసి మొత్తం ఫిట్టింగ్ చేయాలి. నేను జాలి మామూలు క్వాలిటీ తీసుకున్నా, మన గొర్రెపిల్లలకు వేస్తారు కదా అదే జాలి. ఈ జాలి మొత్తం 5 ఫీట్ల హైట్ ఉంటుంది. నేను 200 ఫీట్లు తీసుకున్నా. ఫీటుకు 50 రూపాయలు. నాకు 200 ఫీట్లకు వచ్చి 10,000 రూపాయలు అయింది. విత్ ఆటో ఛార్జెస్తో కలిపి 10,300 రూపాయలు అయింది ఈ జాలికి.
షెడ్ వేయడానికి మన మధ్యలోకి 4 10 ఫీట్ల కడీలు ఇవి 4 తీసుకెళ్తున్నాం. అలాగే దీంతో పాటుగా సైడ్లకు 6 ఫీట్లవి ఒక 8 తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఆయన్నే మేస్త్రి మా అన్న రామకృష్ణ మొత్తం పోల్స్ స్ట్రేట్ మనం గుండు దారం వేసి చూస్తున్నాడు. స్ట్రేట్ చూసి మొత్తం పోల్స్ అనేది సెట్ చేస్తుండు మా అన్ననే. ఇది సెకండ్ లైన్. దీనికదు ముందుగా అక్కడ ఫస్ట్ లైన్ వేసినాం చూడండి. 6 ఫీట్లు ఉన్నాయి కదా హైట్ కడీలు ఇవి. కిందికి 2 ఫీట్లు పెట్టి పైకి 4 ఫీట్లు పెట్టినాం. అంటే భూమి లోపలికి 2 ఫీట్లు పెట్టినాం, 4 ఫీట్లు పైకి పెట్టినాం. పెట్టిన తర్వాత ఇసుక మాల్ కలిపి కింద వేసినాం. ఎందుకంటే అలా కింద వేస్తే బాగా గట్టిగా ఉంటాయి అక్కడికి కదలకుండా. ఇలా సిమెంట్ పోల్స్లో మొత్తం మాల్ వేసినాం అన్ని పోల్స్లకు. ఈ పోల్స్ అన్నిటి కలిపి ఒక సిమెంట్ బ్యాగ్ పట్టింది. నా దగ్గర పాత షెడ్ పైపులు ఉండే. ఆ పైపులు మొత్తం జాయింట్ చేపిస్తున్నా. అంటే అంత 9 ఫీట్లు 6 ఫీట్లు ఉన్నాయి. ఇలా జాయింట్ చేపించి మన పోల్స్ ఉంటాయి కదా, ఆ పోల్స్ మధ్యలో ఇలా బ్యాక్గ్రౌండ్ వేసినా కదా, ఆ విధంగా వేద్దామని చెప్పి మొత్తం వెల్డింగ్ కొట్టిస్తున్నా. ఈ వెల్డింగ్ బ్రో మొత్తం జాయింట్లు మొత్తం 12 జాయింట్లు వేసిండు. 12 జాయింట్లకు 600 అమౌంట్ తీసుకొని వెళ్ళాడు. అలాగే ఈ కట్టెలు ఉన్నాయి కదా, ఈ కట్టెలు మధ్యలో కాటు పెడుతున్నా. ఇలా కాటు ఎందుకంటే మనం పైన షెడ్ అటో కట్టే ఇటో కట్టే పెడతాం కాబట్టి మనం వైర్ కట్టి ఒక్కో కట్టకు వైర్ కట్టి పైన పోల్కు కట్టాలి. ఇలా కట్ చేస్తే మనకు పట్టు అనేది ఉంటుంది. అంటే కట్ట అటు ఇటు జారకుండా టైట్గా ఉంటుందని చెప్పేసి చేస్తున్నా. ఇది మొత్తం కట్టుడు అయిపోయింది. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ దీనిపైన తడకలు వేస్తున్నాం. చూడండి తడకలు మొత్తం అంటే ఇక్కడ 10 తడకలు, ఇక్కడ 10 తడకలు, మొత్తం 20 తడకలు పడినాయి. ఆల్రెడీ నా దగ్గర పాత షెడ్వి 10 తడకలు ఉండే కాబట్టి నేను ఎక్స్ట్రా 10 తడకలు తీసుకొచ్చా. అంతే కరెక్ట్ అన్నింటికన్నీ మంచిగా సరిపోయినాయి నాకు. తడకలు సెట్ చేసినాం అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఏం చేయాలంటే నెక్స్ట్ చుట్టుముట్టు జాలి చుట్టాలి. ఒక జాలి ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50-60% వర్క్ అయిపోయింది. ఇది నా పాత షెడ్ జాలి. ఈ జాలి మొత్తం ఈ షెడ్ కింద ఉంది కదా, ఇక్కడ ఇది చుట్టుముట్టు మొత్తం కట్టేసేయాలి. ఇది ఎన్ని ఫీట్లు అవుతుందో తెలియదు. ఎంతవరకు అయితే అంతవరకు కట్టేది. ఈయన మా అన్న బ్రో రామకృష్ణ బ్రో నా షెడ్కు చాలా హెల్ప్ చేస్తున్నాడు పని. ఆల్మోస్ట్ షెడ్ వర్క్ మొత్తం అయిపోవచ్చింది. 85% అయిపోయింది. నిన్న మొత్తం తడకలు కట్టి ఈ కట్టలు కట్టి మొత్తం మొత్తం ఫిక్స్ చేసేసినాం. అయిపోయింది. ఇప్పుడు షెడ్లో పడడానికి చూపిస్తాను మీకు. ఈ జాలి కూడా మొత్తం కట్టేసినాం మన కోళ్ళు బయటికి పోకుండా. ఇప్పుడు తర్వాత దీనిపైన ఏమొస్తుంది అంటే మన జమ్ము వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఎండాకాలం కాబట్టి కోళ్ళకి ఎక్కువ హీట్ కాకుండా మొత్తం ఈ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం జమ్ము పరచాలి. ఇప్పుడు జమ్ము కోసి పెట్టినాం. అది కొంచెం ఒట్టిగా కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి మేము వర్క్ కూడా ఒక 2 days అయింది ఆఫ్ చేసి. ఇప్పుడు జమ్ము కోస్తున్నాం. అలాగే దీని లోపల మొత్తం మేము ఎలక్ట్రీషియన్ కరెంట్ కూడా బోర్డు మొత్తం పెట్టేసినాం. ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది. ఈ జమ్మును దాదాపు 3 రోజులు కోసినాం. ఒకరోజు కోసి మొత్తం 2 రోజులు ఎండబెట్టి తర్వాత లోడింగ్ చేసి ఇంటికి తీసుకెళ్తున్నాం. కొంచెం పచ్చిపచ్చని అలాగనే ఉంది. తీసుకెళ్లి మన షెడ్ పైన వేసిన తర్వాత అదే ఎట్లాగో ఎండుతుంది. జమ్ము కూడా నేను మా బ్రో అలాగే మా తమ్ముడు
రికేష్ అందరు కలిసి కోసినాం. కూలీలను మాత్రం ఎవరిని పెట్టలేదు. ఎందుకు కూలీలను పెడితే మనకు కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది, మన ఇన్వెస్ట్మెంట్ ఇంకెక్కువ అవుతుంది. అందుకని చెప్పి చాలా వరకు షెడ్కు మేమే కష్టపడినాం, చాలా ఎక్కువ అమౌంట్ కాకూడదని చెప్పేసి. అందువలన ఇది లేట్ అయింది షెడ్ కన్స్ట్రక్షన్ కూడా. కూలీలను పెట్టుకుంటే మాత్రం కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగని చెప్పేసి మేమే కష్టపడి మేమే చేసినాం. నా కోసం మాత్రం చాలా హెల్ప్ చేసిండ్రు మా బ్రదర్స్. మూడో నుంచి జమ్ము పోసినాం. ఆయన, నేను, మా ఆయన తిరుపతి అన్న ముగ్గురం కలిసి పోసినాం. ఆయన మంచి జమ్ము వాడుస్తున్నాడు. మా ఇద్దరు కదా ఆయనకు వస్తుంది, అది మంచి వాస్తవానికే. అందుకోసం ఆయన మీనికి ఎక్కించినాం. ఆయన పేరు రామకృష్ణ అండి. తిన్నావా అన్నం? చిన్న పని చేస్తున్నాం. అదే మరి ఆయనకు వస్తుంది మంచిగా వాడుతుంది, నీకు జమ్ము మాకు రాదు అది. అందుకోసం ఆయనకి ఇష్టం. ఈ తరగలగిరి ఆయన కట్టినవి. ఆల్మోస్ట్ షెడ్ వర్క్ మొత్తం అయిపోయింది. లోపల చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి, అంటే మొత్తం లెవెలింగ్ చేయాలి లోపల. ఇప్పుడు ఈ మొత్తం కోళ్ళను అయితే ఇంకా లోపల తీసుకురాలేదు. జనవరి 22కు ఆ రోజు మొత్తం ప్రారంభం చేస్తాను. ఆ రోజే ఎందుకంటే ఆ రోజే అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఉంది కదా, ఆ రోజు మంచి రోజు కాబట్టి ఆ రోజే చేద్దామని నిర్ణయించుకున్నాను నేను కూడా.